బ్యాక్ టు సిరి. ఇప్పుడైతే మా మమ్మ అయితే దోశలకైతే నానబెడుతుంది. 4 గ్లాసుల బియ్యం తీసుకొని 1 గ్లాసు పప్పు వేసుకోవాలి. వేసుకున్నాక మా మమ్మీ మిక్స్ అయితే వేసుకోవాలి. కొన్ని అయితే మెంతులు వేసుకోవాలి. మా అమ్మ అయితే ఇప్పుడు అటుకులు అయితే వేసుకుంటుంది. దొడ్డ అటుకులు వేసుకోండి ఫ్రెండ్స్. సన్న పట్టుకులు అయితే సన్నపై వేసుకోండి. కొంచెం అయితే శనగపప్పు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మనకి దోశ అయితే స్మూత్గా రావడానికి శనగపప్పుని అవి అయితే వేసుకోవాలి. మంచిగా 2 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. చేసుకున్నాక దాన్ని అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టిన బియ్యం అయితే మంచిగా నానాయి. మనం మిక్స్ అయితే పట్టుకోవాలి. కొన్ని అయితే వాటర్ పోసుకోవాలి. అయితే ఒక బౌల్లో అయితే పోసుకోవాలి. ఇప్పుడైతే మా మమ్మీ అయితే చట్నీకి అన్ని ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడైతే ఫస్ట్ అయితే పల్లీలు వేసుకున్నాను. మంచిగా అయితే రోస్ట్ అయితే వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి అయితే తీసుకున్నాం. మంచిగా అయితే వేగాలి. అది అనేది మంచిగా వేగినాక తీసేసుకుంటుంది బౌల్లోకి అయితే. ఇప్పుడైతే బౌల్లోకి అయితే తీసుకుంటుంది మమ్మీ. మంచిగా అయితే వేగినాక బౌల్లోకి తీసుకుంది. నూనెలో అయితే పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడే మూత అయితే పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే వేగినాక బౌల్లోకి అయితే తీసుకోవాలి. తీసుకున్నాక మీకు చింతపండు వేసుకోండి ఫ్రెండ్స్. టమాటా అయితే టమాటానే వేసుకోండి, ఏం కాదు. మేమైతే టమాటా వేసుకున్నాం. మనకైతే ఈ కలర్లో వచ్చేదాకా మనమైతే ఎంపుకోవాలి. జీలకర్ర ఎల్లిపాయ అయితే ఇలా లోపల అయితే వేసుకోవాలి. అది ఏ రాకైతే ఉండాలి. తగినంత ఉప్పు అయితే వేసుకున్నాం. మంచిగా వేగిన టమాటాని అయితే బౌల్లోకి అయితే తీసుకున్నాం. ఈ ఐటమ్స్ అయితే మిక్సీలోకి అయితే వేసుకున్నాం. కొత్తిమీర, పల్లీలు మిక్సీ అయితే వేసుకోవాలి. మనం అయితే గ్రైండర్లో వేసుకొని మిక్స్ అయితే మన చట్నీలోకి అయితే కొన్ని వాటర్ అయితే పోసేసుకున్నాం. మన చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బౌల్లోకి అయితే తీసేసుకున్నాం. పేనం మీద అయితే దోశ అయితే పోసేసుకున్నాం. మూత అయితే పెట్టేసుకోండి. ఆయిల్ తీసి అయితే రాసేసుకున్నాం. మన దోశ అయితే రెడీ అయిపోయినది. ఇప్పుడైతే మా మమ్మీ అయితే తీసేస్తుంది. ఇట్లా స్మూత్గా అయితే మన దోశ అయితే ఇట్లా వస్తుంది. చట్నీ అయితే వేసేస్తాము. మనం తిని అయితే టేస్ట్ అయితే చూద్దాం. మన దోశ అయితే టేస్ట్ చేస్తున్నాం. మస్తు అయితే ఉన్నాయి. మన దోశ అనేది అయితే ఇట్లా స్మూత్ అయితే వచ్చింది. వెరీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది.